ఈరోజు తహసీల్ చౌరస్తా వద్ద భారత సురక్షా సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎస్ఎస్ రాజు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు మా సభ్యులం భారత సురక్షా సమితి సభ్యులమైన మేమందరం కలిసి ఈరోజు శుభదినం. మరి మన భారత ఉపరాష్ట్రపతిగా 15వ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ గారు ఘన విజయం సాధించడం జరిగింది. వాస్తవంగా ఎన్డీఏ కూటమి కంటే మరి క్రాస్ ఓటింగ్ ద్వారా ప్రతిపక్షాలు కూడా రాధాకృష్ణన్ గారి యొక్క ఎన్నికను సమర్థించి 25 ఓట్లు ఎక్కువగా రావడం జరిగింది. మరి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే క్రాస్ ఓటింగ్ చేసిందంటే మరి రాధాకృష్ణన్ వారి యొక్క గొప్పతనం, వారు సమాజానికి దేశానికి చేసిన సేవ, ఇతర రాష్ట్రాల్లో గవర్నర్గా కూడా అనేక సార్లు ఆయన పనిచేయడం జరిగింది. మరి ఆయన నాయకత్వంలో ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశం ప్రధాని మోడీ గారు, ఉపరాష్ట్రపతిగా గెలిచిన రాధాకృష్ణన్ గారు, అమిత్ షా గారు, మరి వారి యొక్క బృందం ఇప్పటి వరకు భారతదేశాన్ని ఎన్ని ఒడిదొడుకులైనా ఎన్ని యుద్ధాలైనా తట్టుకొని మోడీ గారి నాయకత్వంలో అన్నింట్లో విజయం సాధించడం జరిగింది. ఈ రాబోవు మళ్ళీ ఎన్నికల నాటి కూడా సిపి రాధాకృష్ణన్ గారి యొక్క నాయకత్వము, మోడీ నాయకత్వం ద్వారా భారతదేశం చెప్పలేనంత ముందుకు వెళ్తుందని ఆశాభావం మేము వెలిపిస్తున్నాం. ఈరోజు భారత సురక్షా సమితి జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూడా మా రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి ఏసీఎస్ రాజు గారి నాయకత్వంలో కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ భారతదేశ 17వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వీరు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వాళ్ళు. కోయంబత్తూరు నుంచి 2 సార్లు ఎంపీగా ఎన్నికైనటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈయన జీవితం అంతా కూడా భారతీయ రాజకీయ జీవితం అనేటువంటిది భారతీయ జనతా పార్టీతో ప్రారంభమైంది. ఈయన తమిళనాడుకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తారు. ఈయన తన
సుదీర్ఘమైనటువంటి అనుభవం ద్వారా భారతదేశ ఔన్నత్యానికి పాటుపడతాడని చెప్పి ఇటు రాజ్యాంగ విలువల్ని బలోపేతం చేస్తూ తన ఉపరాష్ట్రపతి పదవికి వన్నె చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా అత్యున్నతమైనటువంటి ఉపరాష్ట్రపతిగా కూడా వీరు పేరు పొందాలని చెప్పి ఆశిస్తూ వీరికి మరొకసారి భారత సురక్షా సమితి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. డాక్టర్ సిపి రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు భారత సురక్షా సమితి వైపు నుండి జగిత్యాల పట్టణ నడిబొడ్డును సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి అత్యధిక ఘన విజయం సాధించినటువంటి వ్యక్తి మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా భారతదేశంలో కూడా అనేక మంది మేధావులను మంచి పౌరులను మంచి వ్యక్తులను ప్రతిపాదించడం గెలిపించడం అనేది నరేంద్ర మోడీ గారు చేస్తున్నందుకు వారి యొక్క నాయకత్వాన్ని కూడా అభినందించడం తప్పడం లేదు. గతంలో రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారు, రామ్నాథ్ కోవింద్ గారు, ముర్ము గారు, అంతకుముందు ఇక్కడ మన తెలుగు ప్రాంతానికి చెందినటువంటి ఉపరాష్ట్రపతిగా శ్రీ వెంకయ్య నాయుడు గారు పనిచేయడం జరిగింది. ఒక మంచి వ్యక్తిని ప్రతిపాదించి గెలిపించడం అనేటువంటిది మోడీ గారు చేశారు. మరి ఘన విజయం సాధించినందుకు అభినందిస్తూ ఉన్నాం. మరి ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ హుందాగా వ్యవహరించవలసి ఉండే. దేశ రాజకీయాల్లో ఉన్నప్పుడు గెలుస్తారని తెలిసి బీజేపీ ప్రభుత్వం పెట్టిన అభ్యర్థి గెలుస్తారని తెలిపి హుందాగా వివరించకుండా ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి ఆయన అవమానించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడమే తప్ప ప్రజల పక్షంగా మాట్లాడడం ఏ రోజు కూడా జరగడం లేదు. ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజల పక్షాన మాట్లాడాలి. కానీ ప్రభుత్వం చేసే ప్రతి పనిని వ్యతిరేకించడం, యుద్ధాన్ని వ్యతిరేకించడం, ప్రతిదాన్ని వ్యతిరేకించడం, వక్ఫ్ బోర్డును వ్యతిరేకించడం, అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ నష్టపోతున్నటువంటి విధానాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, భారతదేశ ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు గెలిచినటువంటి రాష్ట్రపతి అభ్యర్థి ఆధ్వర్యం లోపల భారతదేశం లోపల అనేక సంస్కరణలు జరగాలని, దానికి మద్దతుగా ప్రజలంతా ఉండాలని, రాబో రోజుల్లో దేశ నిర్మాణంలో కూడా భాగస్వామ్య వ్యక్తులందరూ కూడా గౌరవం దక్కాలని భారత సురక్షా సమితి కోరుకుంటుంది. వారిని గెలిపించినందుకు ఎంపీ